హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అమ్మాయి గారు, ఏసోబు మెల్లగా పిలుస్తూ గదిలోకి వచ్చాడు. ఏమిటి? నాకు ఒక లెక్క రాలేదు. మీరు కొంచెం చెబుతారా? అన్నాడు. అబ్బాయి గారు వచ్చేసరికి అన్నీ చేసి ఉంచకపోతే నన్ను తంతారు అని కూడా అన్నాడు. నాకు లెక్కలంతగా రావే మరి, తీసుకురా చూస్తాను. ఏసోబు తూనీగులా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నాడు. స్వర్ణ చేతికి వాటిని ఇచ్చి బుద్ధిమంతుడిలా కుర్చీ పక్కన నిలబడ్డాడు. స్వర్ణ వాడి దస్తూరి నీట్గా ఉన్న ఆ క్రమ పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నువ్వు చేసినవేనా? ఇది నీ చేతి వ్రాతేనా? నాదే. చాలా బాగుంది. నీ అల్లరి చూస్తే నీకు ఇంత చదువు వస్తుందని ఎవరూ అనుకోరు. ఈ ఊళ్ళో టీచర్లు పిల్లలకి చాలా బాగా చదువు నేర్పుతున్నారన్నమాట. స్కూల్లోనా? అదేం కాదు. అదంతా మా అబ్బాయి గారే నేర్పించారు. నేను ఇంత బాగా వ్రాసానని మీరు అంటున్నారు కానీ మా అబ్బాయి గారు ఎప్పుడూ అనరు. నేను ఇంకా బాగా వ్రాయాలట, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలట, సూటు బూటు వేసుకునే పెద్ద ఉద్యోగం చెయ్యాలట. మీ అబ్బాయి గారు ఎందుకు చదువుకోలేదు మరి? నవ్వు ముఖంతో అడిగింది. చదువుకోవాలి అని ఉండేదట. అందుకని మా అబ్బాయి గారి చదువు కూడా నేనే చదివేయాలి. అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? పడుకున్నారా? అంటూ రత్తమ్మ అక్కడికి వచ్చింది. రత్తమ్మని చూడగానే ఏసోబు కబుర్లు మానేసి రెండు చేతులు కట్టుకుని పాఠం చెప్పించుకుంటున్న కుర్రాడిలా బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు. ఏం రత్తమ్మ? స్వర్ణ ఏం కావాలి అన్నట్టు అడిగింది. చిన్న పని చేసి పెట్టండమ్మా. రత్తమ్మ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాల కట్ట స్వర్ణ చేతిలో పెట్టింది. ఇందులో కాశీ నుంచి తాతగారు వ్రాసిన ఉత్తరం ఉంది. కాస్త చూసి పెట్టండి. మా అమ్మాయి గారు ఆ ఉత్తరం తనకి పంపమని వ్రాశారు. అబ్బాయి గారు ఇందులో కలిపి ఆ డ్రాయర్లో పడేశారు. 2 రోజుల నుండి అడుగుతుంటే తీసి ఇవ్వనే లేదు. కాస్త ఆగిరా, ఇప్పుడు కాదు. నేను లెక్కలు చెప్పించుకోవాలి. ఏసోబు కోపంగా అన్నాడు. నువ్వు నోరు మూసుకో. నీతో ఎవరూ మాట్లాడలేదు. రత్తమ్మ కసిరింది. ఏసోబు పెదవులు బిగించి నోరు మూసుకుని చూపించాడు. నువ్విలా నోరు మూసుకో చూద్దాం. పళ్ళు బయటపెట్టి చూపించి ఆవిడ ఎత్తుపళ్ళని ఎక్కిరిస్తూ అన్నాడు. రత్తమ్మ చేయి ఎత్తింది. అడ్డగాడిద, సిగ్గులేని వెధవ. సిగ్గు నీకు చాలా ఉంది పాపం. రెవిక లేకుండా నూతి దగ్గర స్నానం చేస్తావు గాని. ఈ మాట వినగానే రత్తమ్మకి చాలా కోపం వచ్చేసింది. వెధవా, వేలెడంత లేవు అంటూ ఏసోబుని పట్టుకుని కొట్టబోయింది. వాడు గదిలో నుంచి రివ్వున పరిగెత్తాడు. రత్తమ్మకి ఇక ఏ సంగతి గుర్తుండదు. స్వర్ణ చిరునవ్వుతో ఉత్తరాలన్నీ చూడసాగింది. అన్నీ ఏవేవో తేజ వ్యాపారానికి సంబంధించినవి ఉన్నాయి. కొన్ని అతని వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి. స్వర్ణ దృష్టి ఒక ఉత్తరం మీద నిలిచింది. అది గోపాలం తేజాకి రాసిన ఉత్తరం. అందులో తన కారు యాక్సిడెంట్, తల్లిదండ్రుల మరణం గురించిన ప్రసక్తి ఉండడంతో స్వర్ణ చదవకుండా ఉండలేకపోయింది. ఉత్తరం చదువుతున్న కొద్దీ మహారణ్యంలో కార్చిచ్చు మొదలైనట్లుగా మనసంతా ఒక అగ్ని ప్రారంభమైంది. స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషుల జీవితం ఎంత అల్పంరా. ఏ క్షణంలో భగవంతుడు జారవిడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. స్వర్ణ ఆ వాక్యాలని 1కి 10 సార్లు, 100 సార్లు మరీ మరీ చదివింది. వాటి అర్థం జీర్ణించుకుంటున్న కొద్దీ పిచ్చిదానిలా కాలివైపు చూసుకోసాగింది. తను ఎప్పటికీ ఇక డాన్స్ చేయలేదా? స్వర్ణ హృదయంలో పంజరంలో పక్షిలా గిలగిలలాడుతోంది. చెవుల నిండా కాలి అందెల చప్పుడు గల్లుగల్లుమని శబ్దం చేస్తూ వెర్రెక్కిస్తున్నాయి. స్వర్ణ చూపులు భయ విహ్వలంగా అయినాయి. ఏ ఆశ కొన ఊపిరి అయ్యి తనని ఈ బాధల మధ్య బలవంతంగా బ్రతికిస్తుందో అది కూడా పుటుక్కున తెగిపోయింది. స్వర్ణ కళ్ళ ముందు తెరలు తొలగిపోయినట్లుగా కిషోర్ ప్రవర్తన, ఆ నిర్లక్ష్యానికి అర్థం అద్దంలో చూపించినంత స్పష్టంగా కనిపిస్తోంది.
ఎప్పుడూ ఇక తను డాన్స్ చేయలేదు. తన కాలి గజ్జెలు ఇక ఎప్పుడూ మోగనే మోగవు. పుట్టినరోజు నాడు కిషోర్ నలుగురి ముందు ఇచ్చిన వాగ్దానం వెన్ను చరిచి చెప్పినట్లుగా గుర్తుకు వచ్చింది. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను అన్న మాటలు ఎంత నిజం! ఇన్నాళ్ళు తనని కిషోర్ ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నాడా అని బాధపడింది. ఈ ఒక్క మాట అతను సూటిగా చెప్పి ఉంటే ఎంత బావుండేది. కిషోర్ తనని వదిలేశాడు. అతనికి పనికిరాని తనలో అతనికేం పని? అందులో కోమలిని వెంట తీసుకుని అంత నిశ్చింతగా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని తను అతని కోసం ఎంత ఆరాటపడింది. వెర్రిదానిలా ఎన్నిసార్లు ఫోన్ చేసింది. కంటికి కనిపించలేదని, తనని ఆత్మీయంగా పలకరించలేదని ఎంత ఏడ్చింది. ఇన్నాళ్ళు ఎంత భ్రమలో బ్రతికింది తను. అతను వచ్చే లోపల ఆరోగ్యం చక్కబడాలని, అతను వచ్చిన ఆ తర్వాత ఎప్పటిలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, డబ్బు సంపాదించాలని, అప్పులు తీర్చాలని ఎన్ని అనుకుంది. నిజం తెలియని తను పగటి కలల్లో బ్రతికింది. స్వర్ణ ఆ ఉత్తరం తీసి దిండు కింద పెట్టింది. ఇప్పుడేం చేయడం తను? ఎలా బ్రతకడం? డ్యాన్స్ మినహా తనకేం వచ్చు? ఈ అవిటి జీవితం ముందుకు సాగడానికి ఆధారం ఏది? స్వర్ణకి ఏడుపు కూడా రావడం లేదు. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. చాలాసేపు అయిన తర్వాత రత్తమ్మ, అమ్మాయి గారు ఉత్తరం దొరికిందా అంటూ వచ్చింది. స్వర్ణ నిశ్శబ్దంగా ఉత్తరాల కట్ట తీసి రత్తమ్మకిచ్చింది. కనిపించలేదా? నేను చూడలేదు రత్తమ్మ, నాకు ఓపిక లేదు నీరసంగా అంది. అయ్యో, అలా ఉన్నారేం? తలనొప్పిగా ఉందా? మళ్ళీ జ్వరం వచ్చిందా ఏమిటి? థర్మామీటర్ తీసుకురానా? రత్తమ్మ వెళ్ళిపోయింది. సాయంత్రం అయింది. ఏదో పనిమీద ఆ గదిలోకి వచ్చిన రత్తమ్మ గది చీకటిగా ఉండడం చూసి లైటు వేసింది. స్వర్ణ ఇంకా అలాగే కూర్చుని ఉండడం చూసి పడుకోపోయారా కాసేపు అంది. స్వర్ణ మాట్లాడలేదు. రాత్రి 8 గంటలు అవుతుండగా రత్తమ్మ భోజనం పైకి తెచ్చింది. నాకు ఆకలిగా లేదు రత్తమ్మ, నేను తినను. తీసుకువెళ్ళు, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా అంది. రత్తమ్మ కాసేపు బ్రతిమిలాడి స్వర్ణ అభిప్రాయం మార్చలేక వెళ్ళిపోయింది. రత్తమ్మ వెళ్ళిన 5 నిమిషాలకే తేజ పైకి వచ్చాడు. మధ్యాహ్నం కాఫీ కూడా తాగలేదట. ఈ పూట భోజనం చేయలేదట. ఏమిటి స్వర్ణ, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. బాగానే ఉంది. మరి భోజనం ఎందుకు చేయలేదు? ఇష్టం లేకపోయింది. ఎందుకని అంటున్నాను. ఒక కఠోర సత్యం కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది. ఏమిటది? అతని కళ్ళు చురుగ్గా అయినాయి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని. నాకెవరూ లేరు. ఆ యాక్సిడెంట్లో అమ్మా నాన్నలతో నేనెందుకు పోలేదో. తేజ మాట్లాడలేదు. క్షణంసేపు స్వర్ణ ముఖం వైపు రెప్పవాల్చకుండా చూశాడు. స్వర్ణ ముఖం మామూలుగా లేదు. సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా ఉంది. బహుశా తల్లి తండ్రి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. తేజ అల్మరా దగ్గరకు వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చి స్వర్ణ చేతిలో పెట్టాడు. ఏమిటిది? నిద్రమాత్ర. మనసు బాగాలేదని నీ ముఖమే చెబుతోంది. నిద్రపో స్వర్ణ. ఎన్నెన్ని కలతలకో, ఎన్నెన్ని కష్టాలకో నిద్ర మంచి మందు. తేజ గ్లాసులో మంచినీళ్లు పోసి తెచ్చి ఇచ్చాడు. స్వర్ణ గ్లాసు తీసుకుని ఆ నీళ్లలో నిద్రమాత్ర వేసింది. తేజ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. స్వర్ణ నీళ్లలో కరుగుతున్న నిద్రమాత్రని రెప్పవాల్చకుండా చూడసాగింది. గ్లాసులో ఆ నీళ్లు హఠాత్తుగా పెద్ద ప్రవాహంలా సుడితిరుగుతున్నట్లుగా మారి కనిపించసాగాయి. నిద్రమాత్ర వాటిలో తేలిపోతూ, కరిగిపోతూ క్రమంగా తన ఉనికిని కోల్పోయి నీళ్లలో ఐక్యమైపోయింది. తేజ మంచి నిద్రలో ఉన్నాడు. రత్తమ్మ అతన్ని కదుపుతూ అబ్బాయిగారు, అబ్బాయిగారు అంటూ కంగారుగా పిలిచింది. ఏంటి రత్తమ్మ? లేచి అడిగాడు. ఆ అమ్మాయిగారు లేరండి. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో కనిపించడం లేదు. తేజ నిద్రమత్తు వదిలిపోయింది. ఎవరు? స్వర్ణేనా? అవునండి. నేను ఒకటికి వెళ్ళడానికి లేస్తే తను మంచం మీద లేదు. నన్ను లేపకుండా బాత్రూంకి వెళ్ళిందేమోనని వెళ్ళి నీళ్ల గదిలో చూస్తే ఆ తలుపులు తెరిచే ఉన్నాయి. అక్కడా లేదు. ఒకవేళ నిద్రపట్టక కిందకు దిగిందా అని వచ్చి కిందంతా వెతికాను. ఎక్కడా లేదు. డాబా మీద ఆరుబయట పడకుర్చీలో పడుకుందేమో సరిగ్గా చూశావా? చూశాను. నాకేమిటో భయంగా ఉంది. అసలు మధ్యాహ్నం నుంచి తను సరిగా లేదు. పిలిచినా మాట్లాడకుండా కూర్చుంది. తేజ లేచి వచ్చి
పైన అంతా వెతికాడు. స్వర్ణ ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది? తను నడవను కూడా నడవలేదు కదా అంది రత్తమ్మ. పిట్టగోడ మీద చేతులు ఆనించి ఆలోచనగా చూస్తున్న తేజాకి దూరంగా వెన్నెల్లో వెదురు వంతెన వైపు మనిషి ఆకారం లీలగా కనిపించింది. ఆ వ్యక్తి కాలు ఈడుస్తూ నడవడం దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు. సుడిగాలిలా బయటకు వెళ్ళాడు. స్వర్ణ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. నరనరంలోకి శక్తినంతా కూడ తీసుకుని దూరంగా కనిపిస్తున్న ఆ నీళ్ల వైపు నడుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి మృత్యువు స్పర్శలా చల్లగా ఉంది. మబ్బులు అడ్డు వచ్చిన ఆ మసక వెన్నెల జీవితంలో ఆఖరి క్షణాల్లో వదిలేయబోతున్న జ్ఞాపకంలా ఉంది. తేజ ఇంటి నుంచి అక్కడ ఉన్న దూరం కొన్ని ఫర్లాంగులే అయినా వందల మైళ్ళు నడిచి వచ్చినంత ప్రయాసగా ఉంది. ఇసుకలో కూరుకుపోతున్న పాదం పెకిలించి ముందుకు వేస్తుంటే ప్రాణం గిలారిపోతున్నట్లుగా బాధగా ఉన్నా ఆ బాధ తెలియని మత్తు ఏదో ఆవరించుకున్నట్లుగా స్వర్ణ విష్ణురాలిలా నడుస్తోంది. కళ్ళెదుట కాస్త దూరంలో వెన్నెల్లో మెరుస్తూ సవ్వడితో పరుగులు తీస్తున్న ఆ నీళ్లను చూస్తుంటే స్వర్ణకి తల్లి ఒడి చేరుకున్నంత సంబరంగా, ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా అనిపించసాగింది. శరీరంలోని నీరసం అంతా మాయమై 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. స్వర్ణ! ఇంతలో వెనక నుంచి పిలుపు వినిపించింది. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా కలలో నుంచి మెలకువ వచ్చినట్లుగా వెనక్కు తిరిగి చూసింది. తేజ వస్తున్నాడు. తన ఆనందాన్ని కొల్లగొట్టే వ్యక్తి తరుముకుని వస్తున్నట్లుగా భయపడింది. అతని చేతికి అందకూడదు. స్వర్ణ నడక మరింత తొందరగా మారింది. నీళ్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి. స్వర్ణని తనలోకి ఇముడ్చుకోవాలని తొందరపడుతున్నట్లుగా పరవళ్లు తొక్కుతూ మరింత స్పష్టంగా మెరుస్తున్నాయి. స్వర్ణ! ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది. ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చెయ్యి చిక్కడింది. స్వర్ణ అతని నుంచి విడిపించుకోవడానికి వెర్రి ప్రయత్నం చేస్తున్నట్లుగా శక్తిలా పెనుగులాడింది. కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్లుగా వదలడం లేదు. ఆ పెనుగులాటలో ఆ ఇసుకలో కాలు పట్టుతప్పిన స్వర్ణ కింద కూలబడింది. ఆ పడినప్పుడు కూడా అతని చేతులు స్వర్ణని వదలకపోవడంతో అతను కూడా స్వర్ణ ముందు మోకాళ్ల మీద కూలబడ్డాడు. స్వర్ణ! ఏమిటీ పని? నీ వంటి మీద తెలివి ఉండే చేస్తున్నావా? సావిత్రికి నేనేం చెప్పాలి? నేనెలా ముఖం చూపించాలి? స్వర్ణ భుజాల పట్టి కదుపుతూ ఆవేశంగా అన్నాడతను. స్వర్ణ ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి. ఒంటరితనమా? అవును. నాకెవరున్నారు? ఎవరికోసం బతకాలి నేను? నాకెవ్వరూ లేరు. అందరూ నన్ను వదిలేశారు. స్వర్ణకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. ఎవరూ లేరు నీకు? అతను మరింత ఆగ్రహంగా రెట్టించారు. లేరు. మరు క్షణంలోనే స్వర్ణ చెంప చెళ్ళుమంది. ఇంకెప్పుడూ ఆ మాట నా ఎదురుగా మాత్రం అనకు. ఎవరూ లేరట. అవును, ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులుగా కనిపిస్తేగా. ఎక్కడో ఉన్న రాజకుమారులు కావాలి. వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా సరే. స్వర్ణ దిమ్మెరపోయినట్లుగా చూసింది. కన్నీటి చారికలతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న సర్వ సంకోచాలు పటాపంచలైనాయి. మరు క్షణంలో స్వర్ణ అతని బీగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు స్వర్ణ తలమీద, నుదుటి మీద, చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి. రత్తమ్మ వచ్చి నన్ను నిద్రలేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి? నేను ఏమయ్యేవాడిని? నేను నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చింది ఇందుకేనా? ఈ నీళ్లకి అప్పగించటానికేనా? అతని స్పర్శ, అతని కంఠం, ఆ మాటలు పలికే తీరు స్వర్ణని అయోమయం చేసినాయి. అపరిచితుడిగా, ముభావంగా, మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి ఆవేశంగా, అధికారంగా, అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలిక లేదు. ఇతను పూర్తిగా కొత్తగా ఉన్నాడు. అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా దీనంగా, ఏడుపు ముంచుకొస్తున్న కంఠంతో అంది. మీకు పుణ్యముంటుంది. నా మార్గాన నన్ను వెళ్ళనియ్యండి. ఇన్నాళ్ళు నా కాలు నయం అవుతుందని, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను. అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలిసింది. అందుకని ఆత్మహత్య చేసుకుంటున్నావన్నమాట. జీవితాంతం ఈ అవిటి బ్రతుకుతో మీలాంటి పరాయి వాళ్ల మీద ఆధారపడి అనాథలా బ్రతికే కంటే ఇదే నయం. తేజ మెల్లగా స్వర్ణని వదిలేశాడు. సరే,
నీకేం అభ్యంతరం లేదు. నేను పరాయివాడిని. నిన్ను ఆపే హక్కు నాకేం లేదుగా. కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు. తెలిసిందా? మీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. ఏ లోటు లేకుండా చూశాను. నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించైనా ఆలోచించు. నువ్విలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేనేదో నీ మీద అత్యాచారం చేసి ఉంటానని, అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా? ఈ ఊళ్ళో నేను మళ్ళీ తలెత్తుకోగలనా? నిన్ను తీసుకువచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష. సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నాకు జరిగే శాస్తి? స్వర్ణ నిరుత్తరాలు అయినట్టు వింటోంది. తేజ లేచాడు. లే, ఇంటికి పద. ఎక్కడకు వెళ్ళదలుచుకున్నావో చెప్పు. రేపే నేను పంపించేస్తాను. అక్కడకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకో. నిన్ను ఆపేవాళ్ళు గాని అభ్యంతరం పెట్టేవాళ్ళు గాని ఎవరూ ఉండరు. అతను చెయ్యి పట్టి లాగి లేపాడు. నేను నడవలేను. నా కాలు చాలా బాధగా ఉంది. ఇంత దూరం ఎలా నడిచి వచ్చావు? అప్పుడు తెలియలేదా? స్వర్ణ తలదించుకుంది. అప్పటికే రత్తమ్మ ఏసోబు అక్కడికి వచ్చారు. రత్తమ్మ, ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటుంది. తను ఇక్కడికి వచ్చినట్టే తెలియదు. నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్లలోకి నడిచిపోయేదే అన్నాడు. అయ్యయ్యో, ఈ సంగతి మాట మాత్రమైనా నాతో ఎప్పుడూ అనలేదేం తల్లి? ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా? పద, ఇంటికి వెళ్దాం. భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదిమి పట్టుకుంటూ అంది. రత్తమ్మ ఏసోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. కాలు బాధగా బిగబట్టుకుని బలవంతంగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న స్వర్ణని చూసిన తేజ, రత్తమ్మ ఆగు, నువ్వు తప్పుకో అన్నాడు. రత్తమ్మ తొలగి నిలబడింది. తేజ స్వర్ణ దగ్గరికి వచ్చాడు. నడుం చుట్టూ చేయి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకువెళ్ళి మంచం మీద దించాడు. స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తల వంచుకుని కూర్చుంది. అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో. ఈ పూట నువ్వు ఇక్కడ నుంచి వెళ్లే వరకు నా పడక వరండాలో ఆ ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది. స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజాకి వాటి కింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకుని చూశాడు. గోపాలం తనకు వ్రాసిన ఉత్తరం అది. అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? స్వర్ణ తలెత్తి చూసింది. క్షణంసేపు ఇద్దరూ కళ్ళు కలుసుకున్నాయి. క్షమించండి, పరాయి వాళ్ల ఉత్తరాలు చదవడం తప్పేనని తెలుసు. కానీ ఆ ఉత్తరంలో నా సంగతి ఉంటేనూ. స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దానిని తెచ్చిన వైనం చెప్పింది. తేజ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు. తేజ వెళ్ళి గ్లాసుతో నీళ్లు, స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకువచ్చాడు. నేను బ్రతకడం మీ రుణం పెంచడమే అవుతుంది. మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళను నేను? ఎవరు రానిస్తారు నన్ను? స్వర్ణ, ఈ నిద్రమాత్రలు వేసుకుని పడుకో. రేపు మాట్లాడుకుందాం. అతని కంఠం ఎంతో మార్దవంగా అంది. నా బాధ మీకు తెలియడం లేదు. ముందు మందు వేసుకో. స్వర్ణ మాత్రలు మింగింది. నీళ్లు తాగింది. అతడు గ్లాసు తీసుకుని వెళ్ళబోయాడు. నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను? నాకు డాన్స్ తప్ప ఇంకేమీ రాదు. నేను ఇంకేమీ పని చేయలేను. అతను చెర్రుమన్నట్టు వెనక్కు తిరిగాడు. ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనే నీ భయం. నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి, ఏమిటది? ఆశగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఈ రుణాల ప్రసక్తి ఉండదు. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు, నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి. నాకు ఈ ఊళ్ళో వాళ్లతో అపనిందలు తప్పుతాయి. స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. తేజ దగ్గరికి వచ్చాడు. స్వర్ణని భుజాలు పట్టి బలవంతంగా వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. కాళ్లవైపు ఉన్న దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు. అంత మాట అనే సాహసం నాకు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితులే దానికి కారణం అనుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని ఉన్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిల్చున్నాయి. స్వర్ణ తదేకంగా దాన్నే చూడసాగింది. మర్నాడు స్వర్ణ నిద్రలేచేసరికి చాలా ఆలస్యం అయింది. కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండ
బారెడు పొద్దు పైకి పైకినట్టుగా తెలియచేస్తుంది. స్వర్ణకి ఇంకా నిద్రమత్తుగా విపరీతమైన అలసటగా ఉంది. మంచం మీద మెల్లగా లేచి కూర్చుంది. మెడ దగ్గర ఏదో గరగరమన్నట్లు అనిపిస్తుంది. కుడి చేయి ఎత్తి వదులుగా ఉన్న జుట్టుని పక్కకు నెట్టి అరచేతిలో రాచి చూసింది. చేతికి ఇసుక అంటింది. పక్క మీద దిండు మీద కూడా ఇసుక కనిపించింది. స్వర్ణ చాలాసేపు దానివైపే ఆలోచనగా చూస్తూ కూర్చుండిపోయింది. అయితే రాత్రి స్వప్న దృశ్యంగా అనిపిస్తున్న ఆ సంఘటన అబద్ధం కాదన్న మాట కాదని పక్క మీద అక్కడక్కడా పడి ఉన్న ఇసుకే చెబుతుంది. స్వర్ణ గుండెల నిండా మళ్లీ విషాదం పేరుకుపోసాగింది. ప్రతి మనిషి జీవించడానికి ఒక పద్ధతి ఉంది. అది తారుమారు అయినప్పుడు ఆవేదనతో అశాంతిగా చిత్రహింస పడతారు. బ్రతికే కంటే ఆ జీవితాన్ని విముక్తి చెందడమే ఉత్తమం అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కానీ అలా విసుగు చెందినప్పుడు మృత్యువును కోరి కౌగిలించుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదేమో. తనకి కనీసం చనిపోయే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. ఆ చావుకి కూడా అందరికీ సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కోరే అధమస్థితి కలిగింది. రాత్రి తేజ వెంట రాకపోతే ఏమయ్యేది? స్వర్ణ శరీరం స్వల్పంగా కంపించింది. అనారోగ్యం పొందిన వాళ్ళకి, మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఈ జీవితం యొక్క విలువ, అందం తెలియవేమో. స్వర్ణ తల తిప్పి చూసింది. కిటికీలోంచి బయట కనిపిస్తున్న ఎండని, కనిపించకుండా తాకి చక్కిలిగింతలు పెడుతున్న చిరుగాలిని, మామిడి చెట్టు చివుళ్ళని చూస్తుంటే స్వర్ణలో బ్రతకాలనే కాంక్షలు మెల్లగా ప్రాణం పోసాగింది. అనంతమైన చైతన్యంగా కనిపిస్తున్న ఈ మహాసృష్టిలో అంతర్లీనంగా కదిలాడే మరో చైతన్యంగా మనిషి జీవితం భావిస్తుంది. ఒకసారి చావబోయిన వాళ్ళకి ఈ బ్రతుకు మరింత సుందరంగా కనిపిస్తుంది. స్వర్ణ మనసు తీవ్రమైన ఆవేదనతో ప్రక్షాళితమైనట్లుగా ఉంది. హఠాత్తుగా ఎలా బ్రతకాలి అనే దిగులుని బ్రతకాలి అనే ధైర్యం జయించసాగింది. మంచం దిగబోతుంటే కాలు చాలా నొప్పిగా, విపరీతమైన బాధగా అనిపించింది. కానీ స్వర్ణ ఆ బాధని లక్ష్యపెట్టలేదు. మెల్లగా మంచం మీద చెయ్యి వేసి గోడని ఆసరా చేసుకుని కిటికీ దగ్గరకు వెళ్ళింది. దొడ్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికో ఏసోబు అతి బిగ్గరగా ఆవుదూడని గురించి వర్ణించి చెబుతున్నాడు. మధ్య మధ్యలో రత్తమ్మ మాటలు కలుపుతూ ఇంటి విషయాలు చెబుతోంది. రత్తమ్మని పిలవడానికి కిటికీ దగ్గరకు వచ్చిన స్వర్ణ ఒక నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది. దొడ్లో నవారు మంచం మీద నడివయసు దాటిన ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆవిడ కట్టుబొట్టు పాతకాలపు రీతిగా చాలా తమాషాగా ఉన్నాయి. తేజ చనువుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. రత్తమ్మ తెచ్చి ఇచ్చిన కాఫీ గ్లాసుని తను అందుకున్న తేజ, ముందు కాఫీ తాగత్తయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆవిడ చేత్తో గ్లాసు తోసేసింది. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు ముట్టనని నీకు ముందుగానే చెప్పాగా. మా అత్తయ్య మంచిది కదూ? చిన్నపిల్లవాడు తల్లిని బ్రతిమలాడుతున్నట్లు అడిగాడు. స్వర్ణ కాలుబాధ మాటే మర్చిపోయి కిటికీ రెక్కని చేత్తో పట్టుకుని వాళ్లవైపే చూస్తోంది. నా మంచితనమే ఇన్నేళ్ళు నీకు తెలుసురా, అంతకంటే నీకేం తెలియదు. కోపం వస్తే నేను ఎంత మొండిదాన్నో మీ మావయ్యని అడుగు చెబుతాడు. తేజ నవ్వాడు. నేను అడగకుండానే మామయ్య చాలాసార్లు చెప్పాడు. అయినా నా చిన్నతనం నేనింకా మర్చిపోలేదు అత్తయ్యా. ఒకసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో గాని నాకు మాత్రం 1000 జన్మల వరకు గుర్తుంటుంది. కాఫీ ఇవ్వబోతూ అన్నాడు. నీకు నిజంగా గుర్తుంటే ఇలా చేస్తావా? ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు. ఎవరా పిల్ల? అసలు నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టుకునేటంత చనువు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు వచ్చింది? ఈ పిల్ల గురించి ఒక్కరోజు ఒక్క మాట కూడా ఏనాడు ఏ సందర్భంలోనూ నాతో నువ్వు అనలేదెందుకు? ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూ ఉన్నా ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తూ ఉంది. అతని ముఖంలో అంతవరకు నవ్వులాటగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది. నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చెయ్యను? ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు. తల్లి తండ్రి పోయారు. ఒంట్లో బాగుండలేదు. ఎవరూ లేరు. మన ఇంటికి తీసుకొచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం రాసింది. కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను. అంతకంటే ఇంకేం లేదన్న మాట. ఆవిడ
అతని ముఖం వైపే చూస్తుంది. ఇంకేముంటుందత్తయ్య? అతను అసహనంగా చూశాడు. ఆవిడ అతని చేయి గట్టిగా పట్టుకుంది. ఆవిడ కోపం రెట్టింపుగా వినిపించింది. అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియదన్నమాట. తెలియకుండానే ఇంటికి తీసుకువచ్చావన్నమాట. అంతేనా? తేజ మౌనంగా ఉండిపోయాడు. ఆవిడకి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్తమ్మ, ఏసోబులు బిత్తరపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు. మాట్లాడవేంరా? నువ్వు నా మీద ఒట్టు వేసి ఆ మాట నిజమని చెప్పు. నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను. నీ మీద నాకు రవ్వంత కూడా కోపంగా ఉండదు. తేజ మాట్లాడలేదు. చెప్పవేంరా? నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు. రత్తమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నా మతిపోయింది. ఈ అమ్మాయి ఆ పిల్లే కదరా? ఆ డాన్సరేగా? అవునత్తయ్య. అతని కంఠం అతి తగ్గు స్వరంలో పలికింది. మరి ఎరగనంటావే? నేనెప్పుడన్నా నా మాట అనలేదే. అంటే అంటే తెలిసే తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నావన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావన్నమాట. అతని కింద పెదవి పళ్ళ మధ్య నలుగుతోంది. ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసినట్లుగా వదిలేసింది. సరేరా సరే, నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది. నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయివాడివి అయ్యావన్నమాట. నువ్వు కావాలనే నాకు ఈ విషయం ఉత్తరం రాయలేదన్నట్టుగా రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటోందని వ్రాయగానే నీకు ఎంత ఆదుర్దాగా ఎవరా పిల్ల అంటూ ఎన్ని ఉత్తరాలు వ్రాశాను. ఒక్కదానికైనా జవాబు రాశావా? పైనుంచి రత్తమ్మ మీద ఆ విషయం ఎందుకు రాశావు అంటూ ఎగిరిపడతావా? చాలా సంతోషంగా ఉంది. నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వే గంగలో దూకితే నాకెందుకురా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. రత్తమ్మ భీముడిని బండి కట్టమని నా పెట్టె బండిలో పెట్టెయ్యండి. అత్తయ్య! అతను కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ నన్ను అట్లా పిలవకు. నీ మనసులో ఈ పిల్లని తెచ్చుకోవాలని అనుకున్నవాడివి నన్ను గాడిదనెందుకు చేశావు? నేను నీకోసం ఊళ్ళో ఇబ్బంది పడి అట్లా ఆడపిల్లల్ని వెతుకుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే? పెళ్ళి వద్దంటుంటే నీకు నేను చూసిన పిల్లలు నచ్చలేదని అనుకున్నాన్రా. నీ మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించనే లేదు. ఒట్టి వెర్రిదాన్నయిపోయాను. నేను వెళ్తున్నాను. ఇక నీకోసం దిగులు పడవద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం వ్రాసేస్తాను. ఆయన వెళ్ళాడన్న మాటే గాని నువ్వెలా ఉన్నావో అంటూ నీ గురించే ఉత్తరాలెన్నో రాస్తుంటే ఈ విషయం ఒక్క చిన్న ముక్క జవాబు రాసి ఉంటే ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు. నాకు శ్రమ, నీకు బాధ రెండూ తప్పేవి. అమ్మాయి గారు, కోపం తెచ్చుకోకండి. రత్తమ్మ ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు మూసుకో. వెళ్ళు. వెళ్ళి భీముణ్ణి వెంటనే బండి కట్టి తీసుకురమ్మను. రత్తమ్మ వెళ్ళబోతుంటే తేజ కసిరినట్లుగా రత్తమ్మ, నువ్వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. రత్తమ్మ వంట ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆవిడ ఇంకా కోపంగా, అవునులే, ఇక ఇప్పుడు నీ ఇల్లు కదూ, మా నాన్న కూడా లేడయ్యే, కనీసం రత్తమ్మ నా మాట కూడా వినకూడదన్నమాట. నేనే వెళ్ళి పిలుచుకుంటానులే. అత్తయ్య, ఏమిటి ఆవేశం? అతను చెయ్యి పట్టుకుని ఆపబోయాడు. ఆవిడ ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకి నెట్టేసింది. ఆవేశమా? అవునురా, నీకు ఆవేశంగానే కనిపిస్తుంది. నా కడుపు కోత ఏమిటో నీకు తెలిస్తేగా. తెలుసుకుంటే నువ్విలా చెయ్యలేవు. ఎప్పటికీ చెయ్యవు. పోనీ నీ మనసులో ఆ పిల్ల పట్ల ఇంత ఆశ ఉంటే పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకువచ్చి ఉంటే నేను కాస్తైనా సంతోషించి ఉండేదాన్ని. కానీ చిచి, ఇదేం పని? మన ఇంటా వంటా లేవు. నేను నిన్ను జాగ్రత్తగా పెంచానని ఇన్నాళ్ళు గర్వపడుతూ వచ్చాను. నా గర్వం బాగా అణిచావు. అత్తయ్య, నా మాట విను. వినర్రా? వినను. అత్తయ్య లేదు, చచ్చిపోయింది అనుకున్నావు కాబట్టే ఇలా చేశావు. అనవసరంగా నా వెనకరాకు. వాకిట్లో అందరి ముందు నవ్వులాట చేయకు. ఆవిడ విసవిస గుమ్మం వైపు వచ్చింది. అంత దూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేదే. కానీ అప్పటికే స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగి వచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడి ఉంది. ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు గిళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న అపరిచితురాలైన యువతిని చూసి తికమక ఆగిపోయింది. స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది. మీరెవరో నాకు తెలియదు. మీ మాటల్ని బట్టి తేజాకి ఆత్మీయురాలని అర్థం చేసుకున్నాను.
అతను నన్ను ఒక అనాథగా, అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహాయురాలుగా జాలి మనసుతో ఆశ్రయం ఇచ్చి ఈ ఇంటికి తీసుకువచ్చాడు. అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధము, మరే ఆకర్షణ లేదు. మా అమ్మ మీద ఒట్టు వేసి చెబుతున్నాను. అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ గాని, స్వార్థం గాని లేవు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయురాలిగా ఈ ఇంటికి వచ్చాను. మా అమ్మ మీకు తెలుసునని, ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని నాకు తెలియదు. ఈ ఇంటికి పరాయి వ్యక్తిని నేను. నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు. నాకు కాస్త నయమైంది. ప్రయాణం చేసే ఓపిక వచ్చింది. నేను వెళ్తాను. స్వర్ణ! అప్పటికే తేజ అక్కడికి వచ్చాడు. స్వర్ణ ముకుళిత హస్తాలు అతని వైపు తిరిగాయి. థ్యాంక్స్ స్వర్ణ. ఈ రోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు. మీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. మీకు నేను ఇంకేమీ చెప్పలేను. దయవుంచి నన్ను వెళ్ళనీయండి. నన్ను వెళ్ళిపోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు. స్వర్ణ కాలు మరీ నొప్పి పుట్టడంతో బాధతో మూలుగుతూ ఆసరా కోసం గోడ మీద చెయ్యి వేసింది. కాత్యాయని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ. వయస్సు, అందం ఎంతో ఉన్న ఈ అమ్మాయి కళ్ళలో ఆ విషాదం ఏమిటి? శ్రావణ మేఘాల్లా ఆ కన్నీళ్ళేమిటి? వడలిపోయిన ఆ కళ్ళల్లో మంచితనం, చిత్తనిర్మల్యం ఎంత బాగా తొంగి చూస్తుంది. అహంభావి, అసూర్యాపరురాలైన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి అసలు పోలికే లేదు. ఆ తల్లి కన్నబిడ్డైనా ఆ ఛాయలు ఎక్కడా లేవు. పిల్లల్లేని కాత్యాయని ఈ పిల్ల కళ్ళల్లో కన్నీళ్లు అసలు చూడలేదు. చూడగలిగే కాఠిన్యం ఆమె మనసుకు అస్సలు లేదు. స్వర్ణ చేయి పట్టుకుంటూ నువ్వేనా స్వర్ణని అని అడిగింది. మా వాడు చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. కేవలం నువ్వు ఒంట్లో బాగోలేక మా ఇంట్లో వచ్చి తలదాచుకుంటే నీతో నాకేమీ పేచీ లేదు. నీ వాలకం చూస్తుంటే నా మాటలన్నీ విన్నట్లుగానే ఉంది. నువ్వు వేరుగా అనుకోకు. నాకు పిల్లల్లేరు. ఆ లేని కొరతంతా దైవం వీడినిచ్చి పూర్తి చేశాడు. వాడు అత్తయ్య అని పిలుస్తాడే గాని నాకు అమ్మ అని వినిపిస్తుంది. నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట రాసుంటే నాకింత ప్రయాస ఉండేది కాదు. నీ మొహం చూస్తుంటే ఒంట్లో బాగోనట్లే ఉంది. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు. పైకి పద అంది. మీరు? స్వర్ణ సందేహంగా చూసింది. నేను వెళ్ళను. ఆమె తల తిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకొరా చూసింది. మా వాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికి వచ్చాను. ఈసారి ఏదో ఒకటి తేల్చుకొని నిర్ణయించుకోందే నేనిక్కడి నుంచి వెళ్ళను అంది. రత్తమ్మ, ఏసోబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు. రత్తమ్మ, నా పెట్టే మేడ మీద గది మీద పెట్టించు అంది ఆవిడ. ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు అన్నాడు తేజ నవ్వుతూ. అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమారం పిల్ల తిమ్మెరలా తేలిపోయినట్లుగా ఉంది. పరాదాన్నైపోయే పని నువ్వు చేశావని అనుకున్నాను, కానీ చేయలేదని ఈ అమ్మాయి చెప్పిందిగా. రత్తమ్మ, ఏది ఆ కాఫీ తీసుకురా. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.